నమస్కారాలండి. మనిషి అనేవాడు అన్ని జీవజాతుల కన్నా జ్ఞానమైన వాడే కదా. ఇట్టి జ్ఞానంతో తప్పులు ఒప్పులు పాపాల పుణ్యాలు మంచులు చెడులు నిజాలు అబద్ధాలు ఇటువంటివి తెలుసుకునే విచక్షణ అనేది ఉంది కదా. అవి తెలుసుకొని ఏవి ఆచరించాలో ఏవి ఆచరించొద్దో అందుకోసమే కదా భక్తిని ఎంచుకొని తప్పులేంటో ఒప్పులేంటో పాపమేంటో పుణ్యమేంటో అబద్ధమేంటో నిజమేంటో మంచి ఏంటో చెడు ఏంటో ఈ విధంగా విడదీసి నన్ను మంచి మార్గాన్ని నడిపించమంటూ ఆ భగవంతుని వేడుకునేవాడు ఒక మానవ జాతే కదా. దేవుడు అనేవాడు ఇలా నడుపుతాడనే మానవాళ్ళంతా కూడా నమ్ముతుంటారు కదా. నిజానికి దేవుడు అనేవాడు ఒక్కడైనా ఎన్నో పేర్లతో ఎన్నో రూపాలతో ఎన్నో మతాలతో ఏది ఏమైనా దైవ మార్గాన్ని ఎంచుకున్న మానవుడు ఆ విధంగా చెడుకు దూరంగా మంచికి దగ్గరగా జీవించే మార్గం ప్రయత్నం చేస్తుంటాడు కదా. ఇందుకే కదా మానవుడు దైవభక్తిని ఆచరించేది. ఇది ఇలా ఉంచి మానవుడు మన పైన దైవం అనే ఒక శక్తి ఉంది, దానిని మన ఆధీనంలో పెట్టుకున్నాము అంటే కనిపించిన విగ్రహాలు మొక్కుతుంటాం కదా. కనుక అది మన ఆధీనంలో ఉంటుంది కదా. కనుక మనము ఈ సృష్టిలో మనకు తోచినట్లుగా మన ఇష్టరాజ్యంగా క్రమశిక్షణ అదుపు లేకుండా ఆ దేవుడిని అడ్డం పెట్టుకుని ఏవైనా చేయొచ్చని మంచి మార్గాలను పక్కన నెట్టి చెడు మార్గాలకు దగ్గరయ్యి ఒప్పులు చేయకుండా తప్పులే చేసే ప్రయత్నంతో పుణ్యకర్మలకు దూరమై పాపకర్మలు చేస్తూ ఇక అట్టి పాపకర్మకు లభించే ఫలం ఏదైనా ఉంటే ఇక అది నాకు చెందకుండా చూడు అని దేవుడు అనబడే ఆ రుక్మతని వేడుకుంటూ ఉంటాము. ఆ విధంగా మానవుడు చేయవలసింది చేయకుండా చేయరానిది మాత్రమే ఆసక్తిగా ఆచరిస్తూ ఉంటారు. అందుకే మానవుడు కనిపించిన ప్రతి బొమ్మకి మొక్కుతూ ఇందుకే మానవుడు ఏనాటి నుండి ఆనవాయితీగా ఆచరిస్తూ వస్తున్నాడు. నిజానికి దేవుడు అనేవాడు మనకు పెద్దవాడని, తాను మనకు మంచి మార్గాలు చూపుతాడని, తన ద్వారా మంచికి చేరువ కావాలని, ఇటువంటి విశేషణలు దేవుడి ద్వారా మనం పొందాలని, అందుకే కదా మన మానవాళి ఎన్నెన్నో పేర్లతో ఎన్నెన్నో రూపాలతో ఎన్నెన్నో మతాలతో దైవాన్ని ఎంచుకున్నది. కానీ జ్ఞానశూన్యుడై అజ్ఞానమైన మానవుడు విచక్షణకు దూరమై ఇక విచ్చలుడిగా చేయవలసింది చేయకుండా చేయరాని దాన్ని చేస్తూ ఇట్టి దీని ఫలము నాకు చెందకుండా అలా రాకుండా చేసేవాడు నాకు ఒకడు ఉన్నాడు. ఆ విధమైన దేవత మానవ జాతి చేయవలసిందని దూరంగా నెట్టి చేయకూడదు మాత్రమే చేస్తున్నాడు. ఇక దీనికి లభించే ఫలము నాకు చెందదు, దీనిని రాకుండా చేసేవాడు వేరే ఉన్నాడు అనే దేవతో ఆ విధంగా తప్పుడు మార్గాన్ని మాత్రమే మానవుడు సాగుతున్నాడు. నిజానికి ఆ దేవుడు అనే రుక్మతే లేకపోతే మంచి చెడులు పాపాలు పుణ్యాలు అబద్ధాలు నిజాలు కలిపైన చేస్తూ ఉండును. కానీ ఆ దేవుడు అనే విధానాన్ని ఎంచుకొని ఇక వాటిని విడదీసి మంచినేమో పక్కనెట్టి ఇక ఆ చెడునేమో ఆచరిస్తూ వస్తున్నారు. నిజానికి దేవుడు నమ్మిన వాడు చెడును పక్కకు పెట్టి మంచిని ఆచరించాలి కదా. కానీ దానికి వ్యతిరేకంగా తయారయ్యాడు. ఇది ధీమాగా తెలిసి చేసే పనే. నేను నిత్యము దేవుడికి ఆరాధన చేస్తున్నాగా, కనుక చెడు కర్మ ఫలం అనేది నాకు రాకుండా అవుతుంది కదా అని కొండంత నమ్మకం. ఇటు నమ్మకంతో మానవుడు చెడు చేసుకుంటూ పోతూ దీని ఫలాన్ని నాకు దేవుడు రానివ్వడు అని ఇది మానవుడి యొక్క ఇది మహాజ్ఞానం అన్నమాట. ఇదే కదా మనం లోకాన్ని గ్రహిస్తున్నది. తప్పులు చేస్తూ ఏదో ఒక విగ్రహాన్ని పెట్టుకుని అయ్యా దీని కర్మఫలం నాకు రావద్దంటూ స్నానాలు ఒక్కపొద్దులు బొట్లు కట్నాలు కానుకలు నైవేద్యాలు దీనిని బట్టి మానవుడు ఎంత గాఢ జ్ఞానకారుడు అంటే దైవం అంటే నా చేతిలో కీలుబొమ్మలాగా కుక్కలాగా కట్టేసిన జంతువులాగా ఇక నేను దండం పెట్టగానే పిచ్చిదానిలాగా నా వెంట ఉండి నేను చేసే చెడు కర్మ ఫలాలన్నీ కూడాను నాకు రానివ్వకుండా చేస్తుందని ఈ విధమైన గాఢ జ్ఞానాంధకారంతో మానవుడు చాలా కాలం నుండి చాలా మంది సాగిపోతున్నమాట. 100% నిజమే కదా. నిజానికి ఆ దేవుడు అనేవాడు నీ ఒక్కడే వెంటడి ఉండడని, సర్వాంతర్యామి అని, ఈ అనంత వ్యాప స్థిరమై మాత్రమే ఉండనని, విడిగా ఏ ఒక్క జీవుడి అంటా ఉండదని, నువ్వు కొట్టే కొబ్బరికాయకి కుక్కలాగా నీ వెంట ఉండదని, ఇంత సత్యం మానవుడు తెలియడం అనేది అసంభవము. కనుక మీరు అనుకుంటున్న ఆ ప్రతిఫలం కూడాను అసంభవమే. ఖచ్చితంగా మనం చేస్తున్న కర్మ ఏదైనా సరే దాని యొక్క ఫలం అనేది ముల్లెగట్టి ఆ విశ్వదాత మనకు అందించగలడు అనే విశ్వసత్యాన్ని మానవుడు ఎరగలేక ఉన్నాడు. నిజానికి మనం చేస్తున్న కర్మలు ఆత్మకు సంబంధించినవే. ఆ భగవంతుడు చెడుకు దూరంగా ఉండు మంచికి దగ్గరగా ఉండని తతంగాన్ని అందించగలిగితే ఇక ఆ తతంగం దేవుడి రూపంలో నా మొత్తలో ఒక్కొక్కలాగా దిక్కులేని దానాలుగా నా వెంటే ఉండి నేను చేస్తున్న ఆ చెడు కర్మలకి ఆ ఫలం రాకుండా దానికి వ్యతిరేకమైన మంచి ఫలితాన్ని మాత్రమే ఈ విధంగా మానవుడు గాఢ అజ్ఞానాంధకార బ్రహ్మ జీవితంలో సాగిపోతున్నాడు. అందుకే కదా మానవుడు బొమ్మలను మొక్కుకుంటూ పుణ్యకార్యాలు దూరంటేసి ఇక నిదుర మేలుకు వచ్చిన నుండి మొదలు అలా ప్రతి నిత్యము కూడాను పాపకర్మలనే ఆసక్తిగాను ఆనందంగాను ఆచరిస్తూ ఆ విధంగా గాఢ అజ్ఞానాంధకారం బలమైనడు మానవుడు. ఇది ఒక మానవ జాతిలో మాత్రమే ఆవరించి ఉన్న అధోగతి జీవన విధానం. నువ్వు మంచిని దూరంగా పెట్టి చెడు చేసుకుపోతున్నావు కనుక నువ్వు నమ్ముతున్న ఏ మతము గాని ఏ మతంలో దేవుడు గాని ఎవడు గాని తొలగించుట తనకు సాధ్యము కాదు. తొలుగుతుందని నువ్వు భ్రమపడుతున్నావు. కానీ
చిన్న ఇసుకరేణంతో కాదు, అణువే కాదు, పరమాణువుతో కూడాను ఏ కర్మఫలమైనా తొలగిపోదు. అది మన వంతుగా కఠినములయే. కానీ గాఢాజ్ఞానాంధకారంతో విగ్రహాలు తొలగిస్తాయని నమ్మేది మూర్ఖము. నిజానికి దీనిని బట్టి మనము సకల చరాచర జీవజాతుల్లో కన్నా గాఢాజ్ఞానంద జన్మ అని మనము ఇదే నిదర్శన. ఒప్పు కార్యాలు మాని తప్పు కార్యాలు చేస్తున్నావు అంటే ఒకటి సొమ్ము లాక్కున్నావు, ఇక వాడి వద్ద ఎలా ఉంటుంది, వాడి అవసరాలు ఎలా తీరుతాయి? అలాగే ఒక జీవిని చంపావు అనుకో, అది ఎలా బ్రతుకుతుంది? అది చనిపోయింది కదా, అదే కదా కర్మఫలము. చంపిన జీవి చచ్చిపోయింది కదా, ఒకటి సొమ్ము లాక్కున్నప్పుడు వాడి వద్ద సొమ్ము లేకుండా అయిపోయింది కదా. ఇటువంటి కార్యాలు ఆ విగ్రహాలు ఏం చేస్తాయి? కనుక ఎరా కర్మపరం మాయమైపోతుంది. ఓ మానవుడా, నువ్వు దేవుడు అనుకునే ఆ విగ్రహ బొమ్మలు నువ్వు చేసుకున్నవే, మన మానవుడు చేసిందే. కనుక మనం చేస్తున్న కార్యాలకు వాటికి ఎటువంటి సంబంధం ఉండదు. కనుక కర్మఫలం అనేది మనం ఏ కర్మ చేసినా సరే 100% దాని ఫలము అనుభవించవలసిందే. కనుక ఏ కర్మ ఫలం కూడా బొమ్మలు తొలగించవు. నువ్వు చేసే కర్మ మంచిదైనా చెడైనా సరే దానికి తగిన కర్మ ఫలం ఖచ్చితంగా మనం వెంటే పడుతుంది. నువ్వు విషం తినుకుంటూ అమృతంగా చేయమంటే అది ఎలా సాధ్యమగును? నిజ విజేత ఎవరి జీవితం వాడి చేతుల్లో పెట్టాడు కదా. నువ్వు చేస్తున్న కర్మ ఒకటైతే మరొక కర్మ ఫలం నీకెలా లభిస్తుంది? ఏ చెట్టు పెడితే ఆ కాయ కాసును కదా. కనుక ఏ కర్మఫలమైనా సరే దాని యొక్క కర్మఫలమును తప్పించుకోవడం సాధ్యము కాదు. కనుక ఏ కర్మఫలముకైనా తప్పించుకోవడం సాధ్యము కాదు. కనుక కుక్కలాగా నాయంట దేవుడు ఉన్నాడు. నేను చేస్తున్న పాప కర్మలకి లభించే ఫలమును ఆపేస్తాడు, పుణ్యకర్మ ఫలమే నాకు లభింపజేస్తాడు. కనుక నేను విగ్రహాలను ఆరాధిస్తుంటాను అనుకోవడం అమాయకత్వం. దీనిని బట్టి మానవుడు సకల చరాచర జీవజాతుల కన్నా మూర్ఖుడు అని, పాపి అని ఖచ్చితంగా అర్థమవుతుంది కదా. సరే, ఇక ఉంటాను.